చూడండి గాయ్స్, ఇదే అనమాట మా చైను. ఓకేనా, సో ఇదంతా సో ఈ నుంచి వచ్చేసి ఆడి వరకు మా చైన్ అనమాట. సో అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్లింగ్ జమాల్ 143 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, అది ఎందుకో కాదు, మర్చిపోయినా ఎంతో కంటెంట్ అనుకునే మర్చిపోయినా. సో ఓకే, అర్థమైంది. ఏంటంటే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. అంటే ఇలా చేయడం ఫస్ట్ వ్లాగ్. నేను చికెన్ పకోడా అవి నార్మల్ కంటెంట్ కదా. సో ఇది మాత్రం నా ఫస్ట్ వ్లాగ్. అంటే ఇంట్లో ఎలా ఉంటుంది ఏం కథ అట్లా అనమాట. సో నా ఫస్ట్ వ్లాగ్ ఎవరితో చేస్తున్నాను చెప్పమంటావా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో మా చేయంతో అయితే ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది చాలా డిఫరెంట్ కంటెంట్. అంటే విలేజ్లో మెయిన్ గ్రీనర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ గ్రీనర్ ఇది నాకు ఎందుకో సంతోషాన్ని ఇస్తుంది బాగా, గ్రీనింగ్ చూస్తే. సో ఇది మా చైన్ అనమాట. చూడండి, మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఇది మా చైనే. ఓకేనా, సో చూడండి, వాళ్ళు షార్ట్ వీడియో అయితే చూడండి. ఓకేనా, సో ఇదంతా వచ్చేసి మా చైనే అనమాట. సో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. సో ప్లీజ్ డూ అందరు సపోర్ట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మా చైన్ అయితే చూసేద్దాం. ఓకేనా, సో స్కిప్ చేయొద్దు. సో నా ఫస్ట్ వ్లాగ్ మహా అంటే ఒక 10 minutes అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్. ఓకేనా, ఓకే గాయస్, నెక్స్ట్ వ్లాగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో చూడండి గాయస్, ఇదే అనమాట మా చైను. ఓకేనా, సో ఇదంతా సో ఈ నుంచి వచ్చేసి ఆడి వరకు మా చైన్ అనమాట. సో ఇది నాటేదానికి ఇలా అయితే నారైతే వేసాము. చూడండి, నారైతే వేసినాము. సో భలే ఉంది అసలు, ఫుల్ గ్రీన్ అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో అసలు. సో ఎంతమందికి ఇలా నచ్చుతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో చూడండి, ఇవన్నీ మా ఊరు వాళ్ళ పొలాలన్నమాట. సో మా బుక్కాయ పొలాలు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి గాయస్, ఇవన్నీ మా పొలాలే అనమాట. సో ఇవన్నీ కాదు, సారీ, ఇదొక్క పొలం. మా పొలం నాన్నమెట్టు తీసుకొని దిగుతాను, చేతగిడి దింగరు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ అదనమాట మ్యాటర్. ఓకేనా, సో చూడండి, నాటుదొడ్డి అయితే చేసాం. ఇప్పుడే పొద్దున్నే వచ్చి నీళ్ళు అయితే పెట్టమన్నాడు మా నాన్న. సో నీళ్ళు అయితే పెట్టాను అనమాట. చూడండి, నీళ్ళు అయితే వస్తున్నాయి. చూడండి గైస్, ఆడ బిక్కొట్టాలి. సో బిక్కొట్టాలంటే సో ఈ నీళ్ళు రావాలంటే ఆడ బిగియాలన్నమాట. అంటే నీళ్ళు వస్తాయి కదా. సో నీళ్ళు వచ్చే దగ్గర గట్టిగా ఆనకట్ట మాదిరి గట్టిగా వేస్తే ఆ నుంచి ఇంకా నీళ్ళు అనుకొని మన చేలకైతే వస్తాయి అనమాట. చూపిస్తా చూడండి గాయస్, ఇదే అనమాట కాలువ. సో చూడండి, ఇక్కడ బిగ్గేసామన్నమాట. సో తగ్గుకుపోకుండా నీళ్ళు ఇక్కడ బిగేస్తే ఇలా కాలువ అమ్మడి వెళ్ళేసి కనిపిస్తుంది కదా మా చేను, అదిగోండి అక్కడ. ఈ కాలువ అమ్మడి వెళ్ళి అలా అయితే సేలకైతే వెళ్తాయి అనమాట. సో చాలా కష్టపడతాను నేను రోజు వచ్చి. అదనమాట మ్యాటర్. సో ఇవన్నీ మా ఊరు వాళ్ళ పొలాలు, ఇవన్నీ నాటుదొడ్లే అనమాట. నారుదొడ్లు అంటారు మా సైడ్. సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే నా ఫస్ట్ వ్లాగ్ చేయంత అయితే చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డిఫరెంట్ కంటెంట్ అయితే పట్టుకున్నాను నేను ఫస్ట్ వ్లాగ్. సో నెక్స్ట్ ఏం చాలా అర్థం కావట్లేదు నాకు. కానీ నేను అనుకున్నా ఏంటంటే ఒక చిన్న నేమ్ అయితే ఇప్పుడే రివీల్ చేయను, ఒక షార్ట్ వీడియోలో రివీల్ చేస్తా. సో అది ఏంటో కాదు, ఇప్పుడు చేయలేండి. ఓకేనా, సో అదనమాట మ్యాటర్ అండి అందరికీ. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చాను అనమాట. సో ఇప్పుడే సేనుకు నీళ్ళు అయితే కట్టేసి వచ్చాను అనమాట. సో నా ఫస్ట్ వ్లాగ్ సేన్తో పోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో అదనమాట మ్యాటర్. ఓకేనా, మా ఇంటి దగ్గర చూడండి ఎలా
మడులు అంటారు అనమాట. అంటే చేనుని మడులు అంటారు ఇక్కడ. సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా సైడ్ అంతా కిల్లర్ కొడుతున్నారు, అంటే ట్రాక్టర్ కొడతారనమాట. సో చూపిస్తా చూడండి గాయస్. సో చూసేయండి గాయస్, చూడండి. సో అక్కడైతే ట్రాక్టర్ కొడుతుంది చూడండి గాయస్, అది ఇదిగో అక్కడ. సో చూడండి, అదిగోండి అక్కడ ట్రాక్టర్ అయితే కొడుతుంది కదా. సో చూడండి, ఇవన్నీ ఇప్పుడు కొట్టేసింది అనమాట. ఇంకా నాట్లు నాటేస్తారు. సో ఇప్పుడు నేను చేను చూపించాను కదా, సో మా చేను కూడా ఇలానే కొడతారు. కొడితే ఏదో ఇక్కడ నాటేస్తారు అనమాట. ఆ నాటు దొడ్డిది పీకేసి, ఓకేనా. సో చూడండి, ఇది మా ఇంటి దగ్గర కాలువ. సో అదనమాట మ్యాటర్, ఓకేనా. ఇప్పుడు మా ఇంటి దగ్గర జామ చెట్టు జామకాయలు ఉన్నాయి, చూడండి కాదు చూపిస్తా చూడండి. జామకాయలు మా ఇంటికి కాదు, మా జామ చెట్టుకున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి. సో చూడండి, ఇదే అనమాట మా జామ చెట్టు. సో చూడండి గైస్, మా జామ చెట్టు అయితే ఇదే అనమాట. సో చూడండి, జామకాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట మా చెట్టుకి. ఎక్కడ ఉన్నాయి, అది అక్కడ ఉన్నాయి, పైన ఉన్నాయి గైస్. చూపిస్తా చూడండి, మీకు దిక్కున్నాను. సో చూడండి గైస్, ఈసారి అయితే కాపు అయితే బాగా పెట్టిందనమాట మా జామ చెట్టు. సో చూడండి, సో ఒక 1 month కల్లా అయితే మా కాయలు అయితే మాగుతాయి ఖచ్చితంగా ఇవి. సో చూడండి, చాలానే ఉన్నాయి చూడండి గైస్. ఇదిగోండి, ఇంకా పిందెలు ఉన్నాయి. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ జంట పక్షులు ఉన్నాయి. ఇంకొన్ని దిగి ఒకటి ఉంది. సో ఇదనమాట మన వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా గైస్. ఓకే, నెక్స్ట్ వ్లాగ్ కోసం బాయ్. నెక్స్ట్ వ్లాగ్, సీ యూ సూన్.